వాయిస్ ఆఫ్ విదుర యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మనం వెళ్ళబోతున్నది అతి పురాతనమైన ఆలయం. అది ఎక్కడుందో తెలుసుకుందామా? విశాఖపట్నం నుండి 80 కిలోమీటర్ల దూరంలో, విజయనగరం దగ్గర నుండి 19 కిలోమీటర్ల దూరంలో కుములి అనే ఒక గ్రామం ఉంది. ద్వాదశ దేవాలయం అనగా 12 గుడులు అని అర్థం. అయితే ఇక్కడ వివాహం కాని వారికి రుక్మిణి కళ్యాణం చేసుకున్న భక్తులకు అతి త్వరలో వివాహం జరిగింది. అలాగే సంతానం కలగని వారికి కూడా రుక్మిణి కళ్యాణం చేసుకున్న భక్తులకు సంతానం కలిగిందని ఇక్కడ భక్తుల విశ్వాసం. సాధారణంగా భక్తులు గర్భాలయంలోకి ప్రవేశం ఉండదు కాబట్టి మన పూర్వీకులు దాన్ని దృష్టిలో పెట్టుకొని బయట కప్పస్తంభం ఏర్పాటు చేశారు. ఈ కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకొని మనం కోరిన కోరికలు అతి తొందరగా నెరవేరుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. హాయ్ ఫ్రెండ్స్, చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. అలాగే లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి షేర్ అవుతుంది. దయచేసి చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. దేవాలయం గురించి ప్రస్తుత ఉన్న ప్రధాన అర్చకులు చాలా బాగా వివరించారు. ఇక్కడ ప్రధాన అర్చకులు అయిన కోమల్లపల్లి కృపాకర్ వాక్ ద్వారా తెలుసుకుందామా మరి? శ్రీ 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 మహాకాళి గణపతి ద్వాదశ దేవాలయం కుమిలి గ్రామం ఇది. ఇక్కడ మొత్తం 12 దేవాలయాలు. ఈ 12 దేవాలయాల్లో ప్రధాన అయినటువంటి కాళికాదేవి ఆలయం. ఈ కాళికాదేవి ఆలయం ఎలాగొచ్చిందంటే, పూర్వం శ్రీ శ్రీ త్రైలింగ స్వామి వారు అనే ఒక త్రైలింగ స్వామి మహాముని ఇతను పుట్టింది ఈ ఊరే. ఇక్కడ పక్కన శివాలయంలో తపస్సు చేసుకున్నప్పుడు అతను అడిగారట, తండ్రి అయితే ఉన్నారు, మరి తల్లి లేని గ్రామం అంటే అడిగేసరికి స్వయంగా కాళికాదేవి ప్రత్యక్షమయ్యి, నీ కోసం నేను వస్తాను, నువ్వు నన్ను కనిపెట్టిన ఎడల ఇక్కడ ఉండిపోదని చెప్పారట. ఆ త్రైలింగ స్వామి అడిగారట, ఏ రూపంలో వస్తావమ్మా, నేను ఎలా కనిపెట్టగలను అని అడిగితే, అప్పుడు నేను ఒక వృద్ధ రూపంలో వస్తాను, నువ్వు నన్ను కనిపెట్టిన ఎడల ఇక్కడ ఉండిపోతాను చెప్పారట అమ్మవారు. ఇతను సంధ్యా సమయంలో కూర్చొని తపస్సు చేసుకున్నప్పుడు ఒక వృద్ధ రూపంలో కాళికాదేవి నడుచుకుని వచ్చారట. నడుచుకుని వచ్చేసరికి అమ్మవారి తేజస్సు చూసుకొని త్రైలింగ స్వామి గమనించి ఆ తపశ్శక్తి యొక్క ద్వారా అమ్మవారి పాదాల మీద విడిచిపెట్టేసరికి అమ్మవారు ఇక్కడ నిజరూప దర్శనం ఇచ్చారు. అప్పుడు నిజరూప దర్శనం ఇచ్చేసరికి అప్పుడు అర్చన చేయడం మొదలుపెట్టారు ఆ స్వామివారు. ఆ స్వామివారు శ్రీచక్రాసనం అంతా కూడా చేసేసరికి ఒక మానవుడు చూసేసరికి అమ్మవారు ఇక్కడ విగ్రహం కింద మారిపోయారు. అప్పుడు స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ చేయడం కోసం శ్రీచక్రాన్ని కాశీపట్నం నుండి తీసుకురావడానికి కాశీ వెళ్ళారు. ఆ కాశీ వెళ్ళిన సమయంలో అమ్మవారికి ఇక్కడ పూజలు భోగం లేకపోయేసరికి అమ్మవారు చాలా ఉగ్రరూపంతో గ్రామం మొత్తం తిరుగుతూ చాలా మనుషుల్ని పశువుల్ని కూడా బలి తీసుకుంటూ ఉండేది. అప్పుడు మళ్ళీ త్రైలింగ స్వామి వారు కాశీ నుంచి శ్రీచక్రం పట్టుకు వచ్చేసరికి భక్తులంతా కూడా మొదలుపెట్టుకున్నారట, స్వామి మీరు అమ్మవారిని ప్రతిష్ఠించారు, అమ్మవారు రాత్రి కూడా చాలా మనుషులను కూడా పశువులు బలి తీసుకుని ఉంటుంది, అంత ఉగ్రరూపాన్ని మేము భరించలేకపోతున్నాం స్వామి అంటే, అప్పుడు ఇక్కడ క్షేత్రపాలకుల కింద గణపతి, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, అలాగే దత్తాత్రేయులు, సత్యనారాయణమూర్తి, సూర్యనారాయణమూర్తి వీళ్ళని ప్రతిష్ఠించమని ఆ త్రైలింగ స్వామి వారు చెప్పారు. అప్పుడు ఆ సమయంలో ఏంటంటే అనిమిషా భగవాన్ నరసయ్యదాస్ గారు అతను ఆ దేవాలయం మొత్తం నిర్మించడం కోసం అహర్నిశలు ప్రయత్నించి ఆ తపశక్తి వల్ల యోగముద్ర ఉండేటప్పుడు ఒక శ్రీకృష్ణ పరమాత్మ వేణుగోపాల స్వామి అవతారమై అతన్ని అనిమిష అనే బిరుదుతో ఆ స్వామివారిని నామకరణం చేశారట. అందువల్ల స్వామివారు ఎలాగైతే వచ్చారో అందుకని వేణుగోపాల స్వామి కింద ఇక్కడ రాధా రుక్మిణి వేణుగోపాల స్వామి వారిని ప్రతిష్ఠించారు. మనకి ఎక్కడా కూడా రాధా రుక్మిణి ఉంటారు కానీ రుక్మిణి ఎక్కడ ఉండరు. ఇక రుక్మిణి కూడా ఉండడం వల్ల ఏంటంటే వివాహం కాని వాళ్ళకి కానీ సంతానం లేని వారు కానీ ఇక్కడ రుక్మిణి కళ్యాణం చేసుకుని ఎడల శీఘ్రంగా సంతానం కానీ వివాహం కూడా కలుగుతుందని భక్తుల యొక్క నమ్మకం. అలాగే ఇక్కడ సీతారాములు చూసినట్టయితే మనకి భద్రాచలంలో ఎలాగైతే ఉంటుందో సీతారాముల వారు మాత్రమే ఇక్కడ ఉంటారు. ఎందుకంటే రామతీర్థం వెళ్ళక ముందు సీతారాముల వారు ఇక్కడికి వచ్చారని సరబరాను ఉంది.
సీతాదేవి అడిగాట మొత్తం తెరగడం ఇక్కడ ఉండిపోదని చెప్పేసి. అప్పుడు రాముల వారికి మట్టి తెస్తే కుట్రాకుళ్ళు ఉందని చెప్పేసి రామతీర్థం వెళ్ళిపోయారు. అందువల్ల ఇక్కడ సీతారాములు మాత్రమే దర్శనమిస్తారు. అలాగే ఇక్కడ గోదాదేవి, లక్ష్మీ నరసింహస్వామి, ఆదిత్య నవగ్రహాలు. ఇక్కడ ఏంటంటే భక్తుల యొక్క ఆరోగ్య సమస్యల కోసం అలాగే నరఘోష నివారణ కోసం ఇక్కడ నవగ్రహాలు అలాగే లక్ష్మీ నరసింహస్వామిని కూడా ప్రతిష్ఠించారు. ఇవన్నీ కాకుండా ద్వాదశ దేవాలయం కింద ఉండాలని చెప్పేసి ఇంకొక దేవతామూర్తిని ప్రతిష్ఠించాలని గోదాదేవిని ఇక్కడ ప్రతిష్ఠించారు. దీనివల్ల మొత్తం 12 దేవాలయాలు అయ్యాయి. దీన్ని కుమిలి పెద్ద కోవిలి కానీ లేదా కుమిలి ద్వాదశ దేవాలయాలు కానీ పిలుస్తూ ఉంటారు. ఇది పూర్వం కుంభీలాపుర గ్రామం. ఇది ఇక్కడి నుంచి పూసపాటి వాళ్ళు రాజ్య పరిపాలన చేసేవారు. ఇక్కడ స్వస్థమైనటువంటి కుమిలి నుంచే కూడా ఇక్కడనే పూసపాటి రాజ్య పరిపాలన చేశారు. ఇక్కడ మట్టి కోట కుమిలిపోవడంతో దీని కుమిలి అని పేరు పెట్టారు. అలాగే మనం పైకి చూసేసరికి మొత్తం కూడా సుందరాకాండ అంటారు. ఈ సుందరాకాండ అనేది పూర్వం ఆకుపసరలతో వేసిన రంగులు. ఇదంతా కూడా 1915లో వేసిన రంగులు. మనకి మొత్తం కూడా సుందరాకాండ చిత్రలేఖం కూడా ఇక్కడ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ ఇంకో దేవాలయం సంబంధించింది ఏంటంటే ఇక మొత్తం 12 దేవతామూర్తులు ఉంటారు కాబట్టి పూర్వం త్రైలింగ స్వామి వారు ఏంటంటే అందరూ సమానమని చెప్పడానికి గర్భాలయంలోకి ఎవరిని కూడా పంపించరు కాబట్టి ఈ ధ్వజస్తంభం ముందు కప్పస్తంభం ప్రతిష్ఠించి దాన్ని ఆలింగనం చేసుకోవడం వల్ల ఏంటంటే భక్తుల యొక్క కోరికలు శీఘ్రంగా నెరవేరుతాయని భక్తుల యొక్క నమ్మకం అన్నమాట. ఆ సమయంలో ఏంటంటే మనం చూసిన ఇది కప్పస్తంభం అండి. ఈ కప్పస్తంభం అనేది ఏంటంటే పూర్వం మీరు చూసిన దేవతామూర్తులు అందరూ కూడా ఇక్కడ ఉంటారు. మనకి సూర్యనారాయణమూర్తి, సత్యనారాయణమూర్తి, దత్తాత్రేయుడు, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, గణపతి, రాధాకృష్ణుడు, కృష్ణుడు, లక్ష్మీ నరసింహస్వామి అలాగే సీతారాముల వారు అందరూ కూడా ఈ కప్పస్తంభం మీద చిత్రీకరణ ఉంటుంది. ఇది ఏంటంటే గర్భాలయంలోకి ఎవరిని కూడా పంపించారు కాబట్టి వాటి యొక్క ప్రతిష్ఠ యంత్రాలన్నీ కూడా ఇక్కడే ప్రతిష్ఠించారు. దీన్ని ఆలింగనం చేసుకున్నాం ఏంటంటే మన మనసు యొక్క ఆరోగ్య సమస్యలు కానీ ఏ సమస్య చెప్పుకుంటే వేరంగా కూడా నెరవేరుతుందని ఇక్కడ ఒక భక్తుల నమ్మకం అన్నమాట. మొత్తం ఈ దేవాలయంలో ఉన్నటువంటి గణపతులు మొత్తం 12 దేవాలయాలు అన్నమాట. ఇక్కడ ప్రధానంగా గణపతి ఆలయం. ఇక్కడ స్వామివారికి ప్రతి నెల కూడా హస్తా నక్షత్రంలో స్వామివారి యొక్క జన్మనక్షత్రం కాబట్టి ఆ రోజు ఉదయం పంచామృతాభిషేకం అలాగే లక్ష్మీ గణపతి హోమం కూడా చేస్తూ ఉంటారు. రెండవ దేవాలయం శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం. ఈ దేవాలయంలో స్వామివారి యొక్క నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం. ఆ రోజు స్వామివారికి ఉదయం పంచామృతాభిషేకం మన్యు సూక్త హోమం కూడా చేస్తూ ఉంటారు. అలాగే మూడో దేవాలయం శ్రీ అలివేలిమంగ సీత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం. స్వామివారి యొక్క నక్షత్రం శ్రవణ నక్షత్రం. అలాగే ఏకాదశి నాడు ఈ 2 దినాలు కూడా స్వామివారి యొక్క పంచామృతాభిషేకం కానీ అలాగే విష్ణు సహస్రనామార్చనతో హోమం కూడా కార్యక్రమం జరుగుతూ ఉంటారు. అలాగే 4వ దేవాలయం త్రిమూర్తులాలయం దత్తాత్రేయ స్వామి దేవాలయం. ఆ రోజు స్వామివారి యొక్క జన్మనక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఆ రోజు ఆరుద్ర నక్షత్రం రోజు స్వామివారి యొక్క జన్మనక్షత్రం కాబట్టి పంచామృతాభిషేకం రుద్రహోమం కూడా చేస్తూ ఉంటారు. అలాగే 2వ దేవాలయం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవాలయం. ఈ స్వామివారి యొక్క జన్మనక్షత్రం మఖా నక్షత్రం కాబట్టి ఆ రోజు స్వామివారి యొక్క పంచామృతాభిషేకం అలాగే విష్ణు సహస్రనామార్చన తులసి దళాలతో చేస్తూ ఉంటారు. ఏకాదశి నాడు మరియు పౌర్ణమి నాడు విశేషంగా సామూహిక సత్యనారాయణ వ్రతం కూడా చేస్తూ ఉంటారు. దీని నుండి విజయనగరం నుంచి చాలా భక్తులు కూడా ఇక్కడ పాల్గొంటుంటారు. అలాగే ఇక్కడ ఆఖరిగా 6వ దేవాలయం అలివే శ్రీ ఉషా ఛాయా సమేత సూర్యనారాయణమూర్తి యొక్క దేవాలయం. మనకి ఎక్కడైనా సరే ఉషా ఛాయాదేవి ఎక్కడ ఉండరు, ఇక్కడ ఛాయాదేవి కూడా దర్శనమిస్తారు. ఇక్కడ ప్రతి ఆదివారం అలాగే వచ్చేది మాఘమాసంలో కూడా సూర్యనారాయణమూర్తికి ప్రతి ఆదివారం కూడా స్వామివారి యొక్క పంచామృతాభిషేకం అలాగే సూర్య నమస్కారాలు కూడా చేస్తూ ఉంటారు. అలాగే స్వామివారి యొక్క విశాఖ నక్షత్రంప్పుడు పంచామృతాభిషేకం కూడా చేస్తూ ఉంటారు. ప్రతి ఆదివారం కూడా ఆదిత్య హృదయంతో హోమం చేస్తూ ఉంటారు. అలాగే మనకి ఇక్కడ సీతారాముల వారి యొక్క జన్మనక్షత్రం పునర్వసు నక్షత్రం. ఈ పునర్వసు నక్షత్రం యొక్క జన్మనక్షత్రం నాడు స్వామివారి సీతారాముల వారికి పంచామృతాభిషేకం కార్యక్రమం కూడా చేస్తూ ఉంటారు. అలాగే రాధారుక్మిణి వేణుగోపాల స్వామి వారి యొక్క రోహిణి నక్షత్రం కాబట్టి ఆ రోజు రాధారుక్మిణి వేణుగోపాల స్వామి వారికి పంచామృతాభిషేకం చేస్తూ ఉంటారు. ఆషాఢ పౌర్ణమి నాడు రాధారుక్మిణి వారికి విశేషంగా పంచామృతాభిషేక కార్యక్రమం అలాగే కృష్ణహోమం కూడా చేస్తూ ఉంటారు. అలాగే గోదాదేవి
పొబ్బా నక్షత్రం రోజు గోదాదేవికి పంచామృతాభిషేకం కూడా చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క జన్మ నక్షత్రం కృత్తిక కాబట్టి ఆ కృత్తిక నక్షత్రం రోజు స్వామివారి యొక్క లక్ష్మీ నరసింహస్వామి యొక్క అభిషేకం, పంచామృతాభిషేకం మరియు సుదర్శన హోమం కూడా చేస్తూ ఉంటారు. ఇలా ఆఖరిగా ప్రధాన ఆలయటువంటి కాళికాదేవి యొక్క ఆలయంలో ప్రతి అమావాస్య మరియు పౌర్ణమి నాడు విశేషంగా పంచామృతాభిషేకం కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రతినిత్యం కూడా సహస్రంగోమార్చన కానీ శ్రీచక్రార్చన గారు చేస్తూ ఉంటారు. ఇక్కడ శ్రీ శ్రీ మహాకాళి ఆలయం అన్నమాట. ఇక్కడ ఏంటంటే ప్రతి నెల కూడా అమావాస్య రోజు విశేషంగా పంచామృతాభిషేక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. దీని నుంచి విశాఖపట్నం నుంచి కానీ అలాగే విజయనగరం చాలా మంది భక్తులు కూడా వస్తారు. ఈ అమావాస్య రోజు ఏంటంటే మొత్తం కూడా అమ్మవారికి విశేషంగా 12 ద్రవ్యాలతో అనగా పాలు 10 లీటర్లు, మొత్తాన్ని కూడా 15 కేజీల చొప్పున లీటర్ల చొప్పున కూడా ఇక్కడ అమ్మవారికి ప్రధానమూర్తి అయినటువంటి కాళికాదేవి మూల విరాటికి అభిషేక కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. అనంతరం కూడా ఇక్కడ లక్ష్మీ హోమం కానీ అలాగే కాళికాదేవి హోమం కూడా జరుగుతూ ఉంటుంది. పౌర్ణమి నాడు ఏంటంటే ఉత్సవమూర్తికి అభిషేకం, అలాగే సంధ్యా సమయంలో శ్రీ మహాలక్ష్మి హోమం, కాళికాదేవి హోమం చేస్తూ ఉంటారు. ఇక్కడ దసరాలో వచ్చేసరికి అమ్మవారికి నవరాత్రుల్లో ఏ మూర్తి అలంకరణ లేదు ఆ మూర్తి చేసి అలంకరణ కూడా చేస్తూ ఉంటారు. ఆ కాళికాదేవి యొక్క దసరా మహోత్సవాలు కానీ పౌర్ణమి మరియు అమావాస్య రోజు కానీ సహస్రంగోమార్చన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమం నుంచి ప్రతి అమావాస్య నాడు కూడా చాలా విశేషమైనటువంటి భక్తులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. అలాగే ఇవన్నీ కూడా ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి దేవతామూర్తి అందరూ కూడా పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు మొత్తం 6 దేవతల మూర్తులకి ఎక్కడా లేని విధంగా ఇక్కడ కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుంది. మనం ఎక్కడ చూసినా సరే ఒక్కొక్క దేవతామూర్తి కళ్యాణం అయితే ఉంటుంది. ఇక్కడ కుమిలం మాత్రం ఈ ప్రత్యేక దేవాలయంలో మాత్రం 6 దేవతామూర్తులకి ఒకే వేదిక మీద కళ్యాణం అయితే జరుగుతూ ఉంటుంది. మనం ఇప్పుడు చూసే మూర్తులు సూర్యనారాయణమూర్తి, సత్యనారాయణమూర్తి, వెంకటేశ్వర స్వామి, రాముల వారు, రాధారుక్మిణి వేణుగోపాల స్వామి, లక్ష్మీ నరసింహస్వామి ఈ 6 దేవతామూర్తులకి పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు ప్రత్యేకంగా కళ్యాణం అయితే జరుగుతూ ఉంటుంది. ఈ కళ్యాణంకి 5 రోజులు చేస్తారు. ఈ కళ్యాణం మొత్తం కూడా ముందుగా స్వామివారి యొక్క గోధుమ రాయి, రాట, కళ్యాణం, సుదర్శన హోమం అలాగే అభిషేకం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ కళ్యాణం చూడడానికి ఎక్కడి నుంచి నలుమూలలా కూడా భక్తులు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు కూడా స్వీకరిస్తారు. అలాగే మనకి రాధారుక్మిణి వేణుగోపాల స్వామి అనగా రుక్మిణి కళ్యాణం కూడా జరుగుతుంది. ఈ కళ్యాణం ఏంటంటే వివాహం కాని వాళ్ళు కానీ సంతానం లేని వారికి కానీ ఇక్కడ రుక్మిణి కళ్యాణం చేస్తారు. ఈ రుక్మిణి కళ్యాణంలో గత ప్రతి సంవత్సరం లాగే 20 మంది పాల్గొంటే అందులో ఖచ్చితంగా 19 మంది కళ్యాణం అయితే జరిగిందని చాలా మంది వచ్చి చెప్పారు. దానివల్ల ప్రతి సంవత్సరం కూడా ఈ రుక్మిణి కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా కూడా చేస్తూ ఉంటారు.